అయ్యగారు చంద్రగ్రహణం గురించి పూర్తి వివరాలు కొంచెం చెప్తారా అయ్యగారు? ఆదివారం నాడు మనకు సంపూర్ణ చంద్రగ్రహణం పడుతుంది. అది ఈవినింగ్ రాత్రి 9 గంటలకు వెళ్ళి మార్నింగ్ 3:30 వరకు మనకు సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో అవపడుతుంది. అయితే మనం ఏం చేయాలి? పండితులు శాస్త్రజ్ఞులు చెప్పే దాన్ని బట్టి మనం 12 గంటల లోపే భోజనం చేసుకోవాలి, పూజలు చేసుకోవాలి. మరి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం కానీ శివ సహస్రనామం భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. వండిన పదార్థాలు ఆహారం కూరలు కానీ ఇవి కూడా నైట్ తినకూడదు, అన్నీ పారేయవలసిందే. తెల్లారి మనం ఏం చేయాలి అంటే దర్భలు, ఈ ఆవకాయ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి నిల్వ పచ్చళ్ళు ఉన్న వాటికి దర్భలు పూజా సామాగ్రి షాపులు అమ్ముతారు. 10 రూపాయలు పెడితే మీకు ఇస్తారు. చాలా పవిత్రం, అమృతో సమానమైనటువంటిది. ఆ దర్భలు వేయండి ఫ్రిడ్జ్లలో అక్కడ ఇట్లా కూడా వేసుకొని తెల్లవారిన తర్వాత 3:30కు అంటే విడుపు స్నానం వెనుక 4-5 గంటలకు మళ్ళీ స్నానం చేసి దేవుడి రూమ్ శుద్ధి చేసుకొని పూజ చేసుకొని టీ తాగటం కానీ అన్నం కానీ వండుకొని మనం తినాలి. అది కుంభరాశి వాళ్ళకు చాలా 100% దీని ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇది ఒకటి చెప్తున్నాను. గర్భిణీ స్త్రీలు ఉల్లిగడ్డలు కోయటం, కూరగాయలు కోయటం, వంటలు చేయటం ఏ పని మాత్రం చేయకూడదు. దాని ఎఫెక్ట్ చాలాగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మరోసారి విజ్ఞప్తి. ఈ చంద్రగ్రహణం యొక్క గ్రహదోషం లేకుండా ఉండటానికి మనందరం కూడా భగవంతుని మనస వాచన కర్మన త్రికరణ శుద్ధిగా ప్రార్థించి మరి గ్రహణ దోషాన్ని తొలగించుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై విఘ్నేశాయ నమః, జై గణేశాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.